వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడుపై మోదీ దుష్ప్రచారం, సీఎం స్టాలిన్. టికెట్ల కోసం పైరవీలు వద్దు, క్షేత్రస్థాయిలో నిలబడండి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం, 25 మంది మృతి. తమిళనాడులో 4 నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆర్యులు ద్రావిడుల మధ్య సరికొత్త యుద్ధంగా మారతాయని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అన్నారు. ప్రధాని మోదీ, ఆయన పార్టీ బీజేపీ తమిళనాడు భాషా సంస్కృతులను న్యూనతపరచాలని చూస్తున్నట్లు ఆరోపించారు. 1960లో రాష్ట్రంలో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని నిరసిస్తూ తిరుచిరాలపల్లికి చెందినటువంటి చిన్నస్వామి అనే వ్యక్తి ప్రాణత్యాగం చేశాడు. దీనిని పురస్కరించుకుని రాష్ట్రంలో ఏటా జనవరి 25వ తారీఖున భాషా అమరవీరుల దినం నిర్వహిస్తూ ఉంటారు. ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. సోమవారం తంజావూరు సమీపంలోని సెంగిపట్టి మైదానంలో జరిగిన డిఎంకే మహిళా విభాగం డెల్టా జోన్ మహానాడు సభలో కూడా ప్రసంగించారు. ఇండో ఆర్యన్ తెగలు ఉత్తరాది నుంచి స్వదేశీ ద్రావిడులను దక్షిణాదికి తరిమివేసి ఉత్తర భారతదేశంలో స్థిరపడ్డారని తమిళనాడులో ఓ వాదన ప్రచారంలో ఉంది. ఆర్య ద్రావిడ సమరం వ్యాఖ్యలతో స్టాలిన్ మరోసారి వాటిపై తెరపైకి తెచ్చారు. రాజకీయం అంటే మైకుల ముందు ఉపన్యాసాలు దంచడం కాదు, ఓటర్ జాబితాలో అక్రమాలను అడ్డుకోవడం. ఏసీ గదుల్లో కూర్చొని రాజకీయాలు నడిపే రోజులు పోయాయి. ఇకపై ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా నిలబడాల్సిందే. బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు, బూత్ స్థాయి పోరాటమే శరణ్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన పార్టీ శిక్షణ శిబిరంలో ఆయన 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలకు తగు హెచ్చరికలు చేశారు. బీజేపీ అధికార బలంతో వ్యవస్థలను హైజాక్ చేస్తోందంటూ ఆయన కాంగ్రెస్ నాయకులు ఇకపై యుద్ధం చేయాల్సిందే, వేదికలపై కాదు, ఓటర్ జాబితాలపై అని స్పష్టం చేశారు. అమెరికాలో భారీ మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ తూర్పు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భీకర మంచు తుఫాను జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. తుఫాను కారణంగా ఇప్పటి వరకు సుమారు 25 మంది మరణించినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. న్యూయార్క్ సిటీలో అత్యధికంగా 8 మంది ఈ ప్రకృతి వైపరీత్యానికి బలైనట్లు సమాచారం. సోమవారం మసాచుసెట్స్ ఒహియోలో మంచు తొలగించే వాహనాల కింద పడి 2 ప్రాణాలు కోల్పోయారు. ఆర్కాన్స్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు దాదాపు 2100 కిలోమీటర్ల మేర 1 అడుగు కంటే ఎక్కువ మంచు పేరుకుపోయినట్లు తెలుస్తుంది. ఈ తుఫాన్ కారణంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా మిసిసిపి, టెన్నెస్సీ రాష్ట్రాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో పరిస్థితి దారుణంగా తయారైంది. 1994 తర్వాత మిసిసిపిలో సంభవించిన అత్యంత భయంకరమైన ఐస్ తుఫాను ఇదేనని యుఎస్ మీడియా వర్గాలు వెల్లడించాయి. కర్నూలు జిల్లా మద్దికేర మండల కేంద్రంలో అతి పురాతనమైన దేవస్థానం మద్దికేర బుద్ధమాంబ. ఈ అమ్మవారి జాతర ఫిబ్రవరి 3వ తారీఖున మంగళవారం ఉదయం అమ్మవారు దేవాలయం నందు దేవి అయిన మధ్యమాంబకు అభిషేకాలు, అర్చనలు, పంచామృతాలు, హోమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 4 గంటల నుంచి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ మద్దమాంబ రథోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలు రాయలసీమ స్థాయి ఫిబ్రవరి 2వ తారీఖున మరియు 3వ తారీఖున ఫ్రెండ్స్ విద్యానికేతన్ పాఠశాల ఆవరణంలో జరుగుతాయి. మరియు ఫిబ్రవరి 4వ తారీఖున రాష్ట్ర స్థాయి సీనియర్ ఒంగోలు ఎద్దుల రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించబడతాయి. స్థలం గుంతకల్కు వెళ్లే రహదారి హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా స్థలం యందు రాతి దూలం పోటీలు జరుగుతాయి. ఇందులో మొదటి బహుమతి డిఎస్ అనిత యాదవ్ ఎంపీపీ 70,116 రూపాయలు, రెండవ బహుమతి రెడ్డపల కృష్ణ యాదవ్ 50,116 రూపాయలు, మూడవ బహుమతి బంగారు సోము 40,116 రూపాయలు, నాలుగవ బహుమతి ఎస్వి ప్రసాద్ యాదవ్ 30,116 రూపాయలు, ఐదవ బహుమతి చాకలి దుబ్బరంగన్న 20,116 రూపాయలు, ఆరవ బహుమతి కవిరెడ్డి రామాంజనేయులు 10,116, ఏడవ బహుమతి ఆకుల కాసావలి 8,116, తొమ్మిదవ బహుమతి కవిరెడ్డి గోపాల్ యాదవ్ 5,116. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాతదూలం నిర్వహించబడను. గత 9 సంవత్సరాల నుండి జరిగినాము. ఈ సంవత్సరం 10వ సంవత్సరము.
ఈ రాతదూలం ప్రోగ్రాంకి మధ్యకెర గ్రామ ప్రజలైతేనేమి, గ్రామ పెద్దలు, అందరూ యువత నాయకులు అందరూ బాగా సహకరిస్తున్నారు. అందరూ బాగా సహకరించడం వల్ల గత 9 సంవత్సరాలు ఫుల్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామ పెద్దలైతేనేమి, నాయకులు మరియు యువత ప్రజలు మరియు దీనికి అంతటికీ ముఖ్య సహకారము కమిటీ సభ్యులు మద్దమామ కమిటీ పైన జరుగుతున్నది రాజులము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ మా కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. మధ్యకర చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూడడానికి వస్తున్నారు. చూడటానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి పాత్రికేయులు కూడా ముఖ్య సహకారం ఉంది. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా పాత్రికేయులు అయితేనేమి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరిస్తుంది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ సహకరించి ఈ మధ్యకెర జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రాజుల పోటీలు సక్సెస్ చేయవలసిందిగా గ్రామ పెద్దలను, ప్రజలను, నాయకులను, యువతను అందరినీ పాత్రికేయ అటవీశాఖ చెక్పోస్టులో అత్యుత్సాహంగా ప్రదర్శించిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్లో జరిగింది. ఈ నెల 26వ తారీఖున అర్ధరాత్రి నిబంధనలకు విరుద్ధంగా అటవీశాఖ చెక్పోస్టును పక్కకు నెట్టి వాహనాలు వెళ్లేందుకు యత్నించిన నల్గొండ జిల్లాకు చెందిన 3 వ్యక్తులపై అటవీశాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కూడా అటవీశాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతోందని హెచ్చరించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బి వెంకటరెడ్డి పుట్టినరోజు అంబర్పేటలోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో తన నివాసంలో కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని, భారతదేశం శక్తివంత దేశంగా మరియు అగ్రరాజ్యాల సరసన చేరడం శుభసూచికమని తెలిపారు. అదే రోజు నా పుట్టినరోజు కావడం ఎంతో అదృష్టకరమని బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. నిలబడడం ఎంతో సంతోషకరమైనటువంటిది. ఆర్థికంగా కానీ, రక్షణ రంగాల్లో కానీ, అంతరిక్ష రంగాల్లో కానీ, అన్ని రంగాల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు ధీటుగా ఏర్పడడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ముందు దేశం, తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత కుటుంబం అనే విధంగా ఆలోచనతోని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గణతంత్ర దినోత్సవం రోజున మరి నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నేను ఎంతో రుణపడి ఉంటా. మరి ఈరోజు శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటా. మరి నా ఆశీర్వాదం కోరినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి వారిని ఎల్లవేళలా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా తోడుంటాను. వారు కూడా అదేవిధంగా నాకు తోడుండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ సందర్భంగా మీకు ఏదైతే ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్, మీరు ఏ విధంగా నిర్వహిస్తారు? బీఆర్ఎస్ పార్టీ మరి నాకు సమన్వయకర్తగా ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఎల్లంపేట్ అనేటువంటి ఒక మేడ్చల్ అసెంబ్లీలో ఉన్నటువంటి మరి మున్సిపాలిటీ నాకు ఇవ్వడం చాలా సంతోషకరం. అది ఒక పెద్ద మున్సిపాలిటీ, దాదాపుగా 23 వార్డులు ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి ఒక వాతావరణంలో బీఆర్ఎస్కి ఒక మంచి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం కనపడతా ఉంది. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఏ గుర్తు లేకుండా పోటీ నిర్వహించేటువంటి ఒక ఎన్నికల్లో దాదాపుగా 40% సర్పంచులు గెలుచుకోవడం నిజంగా ఇది చాలా సంతోషకరం. ఏ పార్టీ అయినా కూడా ఏ రాష్ట్రంలో అధికారం ఉంటే ఆ రాష్ట్రంలో అధిక స్థానాలు సంపాదించి ఎక్కువ స్థానాలు అధికార పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి 40% రావడం అనేది చాలా సంతోషకరం. రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు మరి పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఒక ఎన్నికలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద
వ్యతిరేకత, వారు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏవి కూడా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉన్నది. ఎందుకంటే రైతు బంధు ఎగ్గొట్టాడు, 6 గ్యారంటీలు ఎగగొట్టాడు, 42 హామీలు అసలే లేదు. ఏమైనా కూడా కక్ష సాధింపు చర్యగా మరి సిట్ అని, హైడ్రా అని, అదేవిధంగా కాళేశ్వరం అని, కార్ రేసింగ్ అని కేసులు పెట్టి కాలయాపన చేసేటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప ప్రజల యొక్క సమస్యలు కానీ ఆర్థికమైనటువంటి విధానాల నిర్ణయాలు కానీ ఎక్కడ కూడా తీసుకుంటలేదని చెప్పి ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కాకులారంపల్లి పంచాయతీ చిన్నగాండ్లపల్లికి చెందిన భయ్యమ్మ వెంకటస్వామి కుటుంబానికి అదే గ్రామానికి చెందిన సర్వే నంబర్ 1029/15 నందు 1 ఎకరా భూమి వీరి కుటుంబానికి గలదు. గత కొంతకాలం క్రితం ఈ దివ్యాంగుల కుటుంబానికి తెలియకుండా మూగి చెవుడు ఉన్న దివ్యాంగురాలు భయ్యమ్మ దగ్గర ఆమె చెల్లెలైన రెడ్డెమ్మ పింఛన్ను ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి వేలిముద్ర పెట్టించుకొని రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఎకరా భూమిని మోసం చేసి వ్రాయించుకున్నారని ఆరోపించారు. భయ్యమ్మ కూతురు లక్ష్మీదేవి భర్త వేణుగోపాల్ తమ భూమి తమకు ఇవ్వాలని కోరగా రెడ్డెమ్మ నాగయ్య దంపతులు కలిసి మీకు భూమికి ఎలాంటి సంబంధం లేదని గెంటేశారు. తమ భూమి తమకు కావాలని అధికారుల దగ్గరికి మొరపెట్టుకున్నా కూడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగురాలు లక్ష్మీదేవి ఆమె భర్త వేణుగోపాల్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్కు విన్నవించారు. దివ్యాంగులైన ఇద్దరు మీడియా ముందు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ పాప తెలియకుండా ఆ పాప దగ్గర సంతకం పెట్టించుకొని మా అమ్మ మూగమ్మ దగ్గర రిజిస్టర్ చేయించుకున్నారు. ఎంత భూమి అది విస్తీర్ణం? 1 ఎకరా భూమి. పుంజానా? పుంజ కాదు, మామూలు ఒరిజినలే సార్ అది. కాదమ్మా, మడా చేను పుంజ. పుంజ 1 ఎకరా పుంజ మోసం చేసి మా అమ్మ దగ్గర సంతకం పెట్టించుకొని మా అమ్మకు తెలియదు, మూగి నువ్వు మాటలు రావు, మా అమ్మ దగ్గర పెన్షన్ అని చెప్పి గుర్తు తెచ్చుకొని రిజిస్టర్ చేయించుకున్నారు. మేము ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని, కలెక్టర్ ఆఫీసర్ అందరూ చేసినా మాకు న్యాయం చేయలేదు. అందువల్ల మేము బాధపడుతున్నాము. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా ఎక్కడ పోయినా ఏం సమాధానం చెప్పినారు వాళ్ళు? ఏమీ చెప్పలేదు. వాళ్ళ దగ్గర లంచం తీసుకొని మమ్మల్ని ఇచ్చేసి మీది కాదు వాళ్ళది కాదు రిజిస్టర్ అయిపోయింది, మేమేం చేయలేము అంటున్నారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వాడకం యువత నుంచి విద్యార్థుల వరకు చేరుకోవడం ఆందోళనకరంగా ఉందని, ఈ పరిస్థితి మార్చుకోవాలని కోరుతూ జామాతే ఇస్లామీ హింద్ అంబర్పేట అధ్యక్షుడు అబ్రార్ ఆధ్వర్యంలో కేంబ్రిడ్జ్ స్కూల్ నుంచి అలీకేఫ్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీర్జా అజిమ్ బేగ్, గౌసియా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పెరిగింది, దాన్ని అరికెట్టేందుకు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. తరపున ఒక ర్యాలీ తీస్తున్నాము. ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ర్యాలీ ఇస్ టు ఎరాడికేట్ ద మర్డర్స్ ఇన్ సొసైటీ అండ్ సే నో టు ద డ్రగ్స్. అండ్ ఈ క్యాంపెయిన్ 18th జనవరి నుంచి 31st జనవరి వరకు మన హైదరాబాద్లో నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ వి విషెస్ ద हार्टली वेलकम टू 77th रिपब्लिक डे टू द ऑल ओवर इंडियंस. थैंक यू. तो पहुंचाया जाए मर्द हजरात की तरफ से कि जो सोसाइटी में इस वक्त क्राइम हो रहा है, ख़ास तौर से ह्यूमन डिग्निटी को जो है ख़त्म किया जा रहा है, छोटी छोटी बातों में मर्डर्स हो रहे हैं, मुख्तलिफ क्राइम्स हो रहे हैं, उसको जो है इरेडिकेट किया जाए, सोसाइटी के अंदर अवेयरनेस पैदा हो, लोग एक दूसरे को टॉलरेट करें, बर्दाश्त करें और अपने गुस्से को కంట్రోల్ కరేं ताकि యాంగర్. బద్వేలు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మల్లంకొండ స్వామి గొడుగును మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ప్రారంభించారు. ఏపీఐఐసి డైరెక్టర్ వద్దిబోయిన ప్రసాద్ రెడ్డి, ఆర్టీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ వాకమల్లు వెంకట నరసింహారెడ్డి, బద్వేలు తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈవో రామలింగారెడ్డి, మల్లెంకండేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు మిరియం మల్లం కొండయ్య యాదవ్, గుర్రంపాటి వెంగల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమర్పేట్ పటేల్ నగర్లోని సరస్వతి హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలైన రోజు అని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 77వ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ సర్వసత్తాక గణతంత్ర భారతదేశానికి మనం ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాము. 7th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి పేరెంట్స్, టీచర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. యాక్చువల్గా 1947లో మనకి ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చినా కానీ మనకంటూ ఒక చట్టం లేదు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో మహానుభావుల బలిదానం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. దాన్ని పిల్లలకు తెలియజేయాలి, పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలకు ఘనంగా నిర్వహిస్తున్నాము. వివిధ దేశ నాయకుల వేషధారణలో పిల్లలను స్వామి దయానంద్ యంగ్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పోచమ్మ బస్తీ దేవాలయ ఆవరణలో మాగి గణపతిని ప్రతిష్ఠించడం ఎంతో సంతోషకరంగా ఉందని పోచమ్మ బస్తీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర్పేటలో మొదటిసారిగా ఈ మాగి గణపతిని నెలకొల్పడం ఎంతో సంతోషకరంగా ఉందని, ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాగి గణనాయకుడి పండుగల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలన్నారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో రంగంపల్లి రాజు, గిరిధర్ గౌడ్, కంచె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని ప్రతిష్ట ఏందంటే గణపతి 22వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ కూడా నెలకొల్పనటువంటిది మాగి గణపతిని పోచమ్మ బస్సులో నెలకొల్పి రానున్న రోజుల్లో ఈ గణపతి బర్త్డేను కూడా అందరూ పెద్ద ఎత్తున నిర్వహించాలని అంబర్పేట వాసుల తరపు నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎలా అయితే చేపడుతుందో ఈ మాగి గణపతిని కూడా అంచెలంచెలుగా ఎదగాలని ఈ యొక్క గణపతిని నెలకొల్పడం జరిగింది. 5 రోజుల పాటు పూజలు నిర్వహిస్తూ ప్రతి ఇంటి నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకురావడం జరుగుతుంది. అందరికీ ఈ గణపతి ప్రతిష్ట ఏందని అంటే ఇంట్లో వండినటువంటి వెజిటేరియన్ కర్రీస్ కానీ, వెజిటేరియన్ ఫుడ్ కానీ తెచ్చి అమ్మవారికి, స్వామివారికి సమర్పించిన తర్వాత అందరూ కూడా భోంచేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఏంటంటే ప్రతి పుట్టినరోజుకు ప్రతిరోజు కూడా గణపతికి నైవేద్యం లాగా మధ్యాహ్నము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తమిళనాడుపై మోదీ దుష్ప్రచారం, సీఎం స్టాలిన్. టికెట్ల కోసం పైరవీలు వద్దు, క్షేత్రస్థాయిలో నిలబడండి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం, 25 మంది మృతి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.